జై శ్రీరామ్. సుందరకాండ చదివితే కష్టాలు పోతాయంటారు. ఎందుకంటే సుందరమైన జీవితంలోకి నేను ప్రవేశిస్తే నీకు కష్టనష్టములను ఓర్చుకునే శక్తి, సన్నివేశములందు కాక దైవమునందు ఇమిడి ఉండగల పరిస్థితి ఏర్పడి జీవితము సుందరంగా ఉంటుంది. అందుకే భక్తుల జీవితాల నిండా తీరని భయంకరమైన లోతైన సమస్యలుంటాయి. అయినప్పటికీ వారు జీవితాన్ని సుందరంగా నడుపుకుంటారు. మామూలు సామాన్యమైనటువంటి మనుషులకు భరింపలేని సమస్యలు ఉంటూ ఉంటాయి. కానీ సత్సాధకులు ధర్మమును సత్యమును ఆశ్రయించడం చేత వారి జీవితము సుందరము. అమ్మవారు సత్వము లేక దైవమును ఆశ్రయించిందా, ధర్మమును అనుసరిస్తోందా అనేటువంటి విషయం మీద మనకిప్పుడు ఒక చక్కని ఆవిష్కరణ కనిపిస్తుంది. అందుచేత ఆ విధమైన అవగాహన కోసము మనము రామాయణం చదువుకోవాలి. ఎందుకంటే మన గురించి మనకి చాలా ఎక్కువ అంచనాలుంటాయి. మనము చాలా భక్తులమని, మహాభక్తులమని, కారణ జన్ములమని, సద్గురువుకి చాలా చేరువుగా ఉన్నవాళ్ళమని, ఆయన అంతరంగంలో ఉండేవాళ్ళమని ఇట్లా ఎవరికి వారుగా అనుకుంటూ ఉంటాము. ఈ అనుకోవడంలో సత్యం ఎంత ఉన్నదో మన ధర్మానుష్ఠానాన్ని బట్టి, మనకి బయట లోకంలో ఉండే ప్రలోభములను బట్టి, మనకు సత్యమునందున్న ఆసక్తిని బట్టి బేరీజు వేయబడుతూ ఉంటుంది. అందుచేత ఇక్కడ చాలా సుందరముగా గురు శిష్య సంబంధము, జీవాత్మ పరమాత్మ సంబంధము ఆవిష్కరింపబడి ఉన్నది. అమ్మవారు సత్యధర్మాలను ఆశ్రయించిన జీవితము గురించి తెలుస్తుంది. శ్రేష్టమైన ఆభరణాలతో అలంకరించుకుని శోభాయమానంగా వస్తున్న ఆ రూప యౌవన సంపన్నుని, రాక్షసాధిపతి రావణాసురుని, ఆ వరారోహ ఆ జనకరాజపుత్రి సీతాదేవి చూచి పెద్దగాలికి ఊగిన అరటి చెట్టు వలె వణికిపోయింది. ఆ విశాలాక్షి ఆ వరవర్ణిని తన తొడలతో కడుపును, బాహువులతో స్తనాలను కనపడకుండా కప్పివేసుకుని ఏడుస్తూ ఉంది. అట్లా రాక్షసాంగనల కాపలాలో ఉంటూ దుఃఖముతో తపించిపోతూ సముద్రంలో మునిగిపోయిన నావమాదిరిగా ఉన్న ఆ వైదేహిని దశగ్రీవుడు చూసినాడు. ఆమె ఆస్తరణములేమీ లేని కటిక నేలపై కూర్చుని ఉన్నది. తీక్ష్ణ వ్రతదీక్షలో ఉన్నట్లుగా కనిపించింది. నరికితే నేలకూలిన చెట్టుకొమ్మ మాదిరిగా తోచింది. దుమ్ము ధూళి అలుముకొన్న ఆమె దేహము చిత్ర విచిత్ర వర్ణాలతో కనిపించింది. అలంకరించుకోనందువల్ల బురద కొట్టుకున్న తామర తూడు వలె ప్రకాశిస్తూనూ ప్రకాశించకుండానూ ఉంది. విజితాత్ముడు రాజసింహుడు అయిన రాముని దగ్గరకు ఆమె సంకల్పము అనే గుర్రాన్ని కట్టిన మనసు అనే రథం ఎక్కిపోతున్నట్లుగా ఉన్నది. ఆమె ధ్యాన శోక పరాయణగా ఉంది. ఆమె దుఃఖానికి అంతము అగుపడలేదు. రాముని అనుసరించి ఉండటమే ఆమె వ్రతము. మణిమంత్రాలకు కట్టుబడిపోయి చుట్టుకున్న పాము మాదిరిగా ఉన్నది. సదాచారము, సత్స్వభావము, ధర్మ ప్రధానము అయిన వంశంలో పుట్టినది. అయితే ఆమె ఆ అశోకవన పరిసరాలకు తగినట్లుగా లేదు. ఆవిడ విఘ్నమైపోయిన ధనలాభము వలె, తిరస్కరించిన ఆజ్ఞ వలె, ఉత్పాతములను జ్వలించే దిక్కువలే, పాడైపోయిన పూజ వలె, సూర్యులు చచ్చిపోయిన సేన వలె, నీళ్ళెండిపోయిన నది వలె, తాకరాని వాళ్ళు తాకిన వేది వలె, చీకట్లు కమ్ముకున్నందువలన తొలగిపోయిన వెలుతురు వలె, చల్లారిపోయిన అగ్నిశిఖ వలె, చంద్రమండలము రాహుగ్రస్తమైనందువలన కాంతులు మాసిపోయిన పున్నమి రాత్రి వలె, ఏనుగులు తొండాలతో కెలికి పెరికివేసిన తామరాకులతోనూ తామర పూలతోనూ భయపడిపోయిన పక్షులతోనూ పాడుబడ్డ తామర కొలను వలె ఉన్నది. జై శ్రీరామ్.